చెర్రీ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ధృవ. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమాపై రామ్ చరణ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. రీసెంట్ గా సరైన సక్సెస్ లేని చెర్రీకి ఈ మూవీతో కెరీర్ గాడిన పడుతుందని భావించాడు. అందుకే తమిళ్ మూవీ తని ఒరువన్ రీమేక్ తో సేఫ్ బెట్టింగ్ ఆడాడు. తమిళంలో 20 కోట్లతో రూపొందిన తని ఒరువన్ దాదాపు 100 కోట్లు సాధించింది. ఇదే తెలుగులో రీమేక్ చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలను ఊరించింది. కానీ ఒరిజినల్ కథలోని బలాలను రీమేక్ లో యథాతథంగా తీసుకురావడం అంటే మాటలు కాదు. ఇది నిజంగానే కొందరు దర్శకులు మాత్రమే సాధిస్తారు. తని ఒరువన్కి రీమేక్ గా వచ్చిన ధృవలో కొన్ని ఎలిమెంట్స్ మిస్ అయ్యాయని కొంతమంది అభిమానులు చెబుతున్నారు. తమిళంలో ఈ సినిమాకి హైలైట్ గా మారిన సీన్లు హీరో విలన్ మధ్య సాగే మైండ్ గేమ్. పిల్లి ఎలుకలా సాగే ఈ మైండ్ గేమ్ సినిమాకి కీలకం. అత్యంత శక్తివంతమైన మేధోవంతమైన విలన్ కి అంతకంటే స్ట్రెంగ్త్ ఉన్న హీరో ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది? దీనిపైనే ధృవ స్క్రీన్ ప్లే మొత్తం రన్ అవుతుంది. తమిళంలో దానిని దర్శకుడు బాగా తెరకెక్కించాడు. సినిమాకి అదే అడ్వాంటేజ్ గా మారింది. కానీ తెలుగులో ఆ ఎపిసోడ్స్ అంత బాగా పండలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాటిని డీల్ చేయడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి అంతగా సక్సెస్ కాలేకపోయాడని క్రిటిక్స్ విమర్శిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో మాత్రమే ఇది కనిపించిందని, సెకండ్ హాఫ్ లో తన స్టైలిష్ టేకింగ్ తో సురేందర్ రెడ్డి అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకున్నాడని, హీరో విలన్ల గేమ్ ని బాగా అట్రాక్టివ్ గా మార్చాడని అంటున్నారు. మొదటి సగంలో కూడా నాయక్ ఖల్నాయక్ మధ్య సీన్లు బాగా చేసి ఉంటే ధృవ రేంజ్ ఎక్కడో ఉండేదని, చెర్రీకి మరో బిగ్ హిట్ ఈజీగా దక్కేదని అంటున్నారు. ఇప్పటికైనా సినిమా ఓ రేంజ్ లో ఉందని అంటున్నారు. ఇది ఏ స్థాయి సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. Like and subscribe Eagle Media Works.